ఏదరా ఇడును చూడరా సినిదే కెమెరా సివి ఇంత చిన్నగా ఉన్నాయి సరేనా ఉందే లేపు ఇడు చూడు ఇది పెద్దదంటివి కదరా అంతేనా మెల్లిగా లేదా ఉందే ఫ్రెండ్స్ నెంటరకాయలు అంటే ఇదే ఏ దాంట్లో ఉండరా ఇడుస్తా పాము చూసి భయపడ్డాడు ఫ్రెండ్స్. గైస్ ఇది పాలు నెంటరకాయ, దీన్ని తినేది ఆల్మోస్ట్. దీన్ని ఎట్లా గుర్తించాలంటే కొంచెం మెత్తగా ఉంటుంది, ఇది చాలా మెత్తగా ఉంది చూడండి, అది తినే పోతా ఉంది కాబట్టి దీన్ని పాలు నెంటరకాయ అంటారు. దీన్ని కూడా తినకూడదు, నీళ్ళలోనే వదిలేస్తాం. చిక్కిందే లేదా గైస్? నెంటరకాయలు ఇట్లా పుట్టేది, పాములు కూడా వస్తుంది ఒక టైంలో, ధైర్యం చేసి పట్టాల. అట్లా నా వేరే తెరుపుదామా? భయం దిగులు లేదు ఫ్రెండ్స్, దానికి దెయ్యాన్ని వస్తుంది పాము. చిక్కిందే కెమెరా పెద్దదంటివి కదరా, పెద్ద ఉందంటివి కదరా. దాంట్లో ఇదే పెద్ద తీసుకున్నా, నాకు కూరలు ఎట్లుందో ఈరోజు. బురద బురదగా ఉంటే ఇది నెంటరకాయల్లో ఉంటుంది, నీళ్ళుగా ఉంటే పాములు ఉంటుంది అన్నమాట. పాములు కూడా ఉంటుందా? పాములు ఉంటుంది బొక్కల్లో, దానికే దాన్ని జాగ్రత్తగా చూసి కొట్టాలి. జాగ్రత్తగా కొట్టండి, రిస్క్ చేయొద్దండి. ఊరుకు పట్టే నెంటరకాయలు ఇవి చూడండి ఎట్లున్నాయో, నాటి నెంటరకాయలు గైస్, హెల్త్కి చాలా మంచిది. ఇట్లా దాంతోనే నెంటరకాయలు ఉంటుంది, పాములు కూడా ఒక్కొక్కతో ఉంటుంది చూడండి. నేను పుట్టేది చూపిస్తా. ఇలాంటి దాంతో అంతా పాములు ఉంటుంది, మొన్నుండే దాంతో తప్పితే ఇంకేంట్లోనే ఉండేది నెంటరకాయలు. ఇలాంటి చూపిస్తా. చిక్కలేదు ఇక్కడ, చిన్న చిన్న కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ చిన్ని పిల్లి చిక్కింది, ఇది కడుపులో ఉంటుంది, బురద వేసిండేది. చూడండి ఎంత చిన్నగా ఉందో. చిన్నగా వేస్తుందా? ఉలువులంత వేస్తుంది, ఉలువులంత వేస్తుంది, ఉలువులంత వేస్తుంది. ఏం వేస్తుంది? పిల్లలు దాని కడుపు నుంచి అదే బయటకు వచ్చి అదే తిరుగులాడుకొని మళ్ళీ పోతుంది. మీరు చూడండి ఎంత చిన్నగా ఉందో, చూడండి చిన్నది. చూడండి ఇది పెట్ట అయితే దీనికి ఇలా పెద్దదిగా ఉంటుంది. చూడండి ఇది పోతూ, దీనికైతే వి షేప్లో వచ్చింది. చూడండి మీరే ఎలా వచ్చిందో చూడండి. దీనికి చూడండి డిఫరెంట్గా ఉంది. చూడండి మీరే ఎలా ఉందో. దాని పిల్లి ఇదే చూడండి, మగది నిన్నదా వచ్చింది. హాయ్ గైస్, చెరువులో నెంటరకాయలు పడ్డాకి వస్తే ఆల్మోస్ట్ దొరికింది మాకి. ఇప్పుడు రసం పెట్టబోతున్నాం. చూడండి ఎంత దొరికిందో, పెంచిండేది కాదు, చెరువులో దొరికిండేది. చూడండి ఫస్ట్ దీన్ని ఇలా ఉండేది పెరకాలి, తరువాత ఈ చూడండి ఎలా కొడుకుతుందో. ఇలా దీన్ని ఇక్కడ పెట్టి ఇలా పెరికేసి, దీన్ని ఇలా దాన్ని పండ్లు పెరికేసి, ఇక్కడ చిన్నగా గలీజ్ ఉంటుంది, దాన్ని పెరికి పారేయాలి. చూడండి ఇలా పారేస్తే ఆ గలీజ్ అంతా వెళ్ళిపోతుంది, ఇంకా ఇది క్లీన్ అయిపోయినట్టే. చూడండి ఎంత గలీజ్ ఉందో.
చూడు పళ్ళండి ఇది, దీన్ని పెరికేయాలి. ఇది గలీజు చూడండి, దీన్ని పెరికేయాలి. ఏటి ఎండ్రకాయలు అయితే అది చాలా కష్టం, వేలునే పొట్టి కట్ చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏటి ఎండ్రకాయలు పట్టుకొస్తే. చూడండి పాలు ఎలా వస్తుందో, ఇదే పాలు నేండ్రకాయలు అంటారు. ఇది ఒక కుంటలో ఉంటే అన్ని నేండ్రకాయలని పాలులాగా చేసేస్తుంది. దానికే దీన్ని ఇలా వికారంగా చంపుతున్నాను. చూడండి ఎలా ఆ ఒకదాన్ని అన్నిటిని చంపేస్తుంది ఇది. చూడండి దీని మెదడు ఎలా ఉందో చూడండి. నల్లకాయలని క్లీన్ చేసుకునేసి దీన్ని ఇంకా దంచి రసం పెట్టుకోవడం పెండింగ్ ఉంది. రసం పెట్టుకొని మీరు ఎప్పుడైనా తాగండి. పడిశము జలుబు రెండు ఒకటే. దగ్గు ఏమన్నా ఉంటే కూడా బిన్నే పైడిస్తుంది. అదొక నేచురల్ థెరపీ ఇది. పొద్దున్న చేసుకున్నాం ఇంకా ఫ్రెండ్స్. ఈ ఎండ్రకాయలని గుజ్జుగా రసం వచ్చి మరి కొట్టుకోవాలా. దాని తర్వాత చేసేక అవుతుంది. రోల్లో అయ్యాలి కాబట్టి మేము ఈ మినీ రోల్లో కొడుతూ ఉన్నాము. ఎంత బాగా మెదిగితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రసము. వర్షానికి చాలా మేలు చేస్తుంది ఇది. ఈ రసము ఏం మేలు చేస్తుంది? పరచం ఉంటే సగం తగ్గిపోతుంది. ఎన్ని రోజులు అవుతుంది? ఒకే రోజు తగ్గిపోతుంది ఈ రసం. సాసులు కరివేపాకు మొత్తం ముందుగానే వేసి ఫ్రెండ్స్. నూనె అయితే కాగిపోయింది. ఈ మసాలా ఇప్పుడు పోయేస్తాం. ఈ మసాలాలు ఏమేమి వేస్తానంటే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటో, జీలకర్ర, మిరియాలు, చింతపండు కూడా వేసి ఇప్పుడు పోయేస్తాం దాంట్లో. ఫ్రెండ్స్ అది తెరులుతూ ఉంది. మనం నజ్జుకు కొట్టుకుంటే ఎండ్రకాయ ఇది. దాంట్లో వేస్తాం. మెయిన్ టేస్ట్ వచ్చేదే ఇది. ఫ్రెండ్స్ రసం కొంచెం గొజ్జయింది, అయిపోయింది చేసింది. అయితే అన్నంకి అయితే బాగుంటుందని చెప్పి అన్నం కూడా తెచ్చుకుంటే చూడండి ఎంత బాగుందో. టేస్ట్ చూసి కూడా చెప్తాము ఎంత బాగుంటుందో. దగ్గర సాంబార్ వేస్తే ఇంకొంచెమా చాలేస్తుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మస్ట్ టేస్ట్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నువ్వు చెప్పు యువరాజ్.